ఇవాళ జూన్ 20, 2024 ఇవాళ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము. మొదటిగా చూసుకుంటే అంతర్జాతీయ వార్తల్లో ప్రధాన వార్త, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మళ్ళీ ఎలన్ మస్క్. నికర విలువ 17.52 లక్షల కోట్లు. 2-3 స్థానాల్లో బేజోస్ అండ్ అర్నాల్డ్. 13వ స్థానంలో ముఖేష్ అంబానీ. బ్లూంబెర్గ్ రియల్ టైమ్ జాబితా వెల్లడించింది. మీ అందరికీ తెలుసు, ఎలన్ మస్క్ అంటే టెస్లా కంపెనీ అధినేత. ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్లలో ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీ. ప్రస్తుతం మళ్ళీ అతను తిరిగి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా వచ్చాడని చెప్పేసి ఈ ఒక జాబితా తెలియజేస్తుంది. 24 గంటల్లో $7 బిలియన్ పెరిగిన మస్క్ సంపద. సో మనం దీనిలో గుర్తుపెట్టుకోవాలనుకుంటే ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఎలన్ మస్క్, సెకండ్ బేజోస్, థర్డ్ అర్నాల్డ్. మన ఇండియాకు వచ్చేసేపటికి 13వ స్థానంలో ముఖేష్ అంబానీ. సో ఇది మనం ముఖ్యంగా ఈ యొక్క న్యూస్లో గుర్తుపెట్టుకోవాల్సింది. సో మరొక న్యూస్లోకి వెళ్తే, అంతర్జాతీయ వార్తల్లో రష్యా, ఉత్తర కొరియా ఈ 2 దేశాలు కూడా పరస్పరం ఒక అగ్రిమెంట్కి వచ్చినట్టుగా తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే, ఒకరిపై దాడి జరిగితే తోటి దేశం సాయపడేలా ఒప్పందం. ద్వైపాక్షిక చర్చలు జరిపిన పుతిన్, కిమ్స్. రష్యా, ఉత్తర కొరియాలు మైత్రి బంధంతో ఒకటే అయినట్టుగా వీళ్ళు తెలియజేస్తున్నారు. ఘన స్వాగతం పలికిన కిమ్. సరిగ్గా 24 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియాలో పర్యటిస్తున్న పుతిన్కు ప్యాంగాంగ్ నగర శివార్లో ఎయిర్పోర్ట్లో కిమ్ ఘన స్వాగతం పలికారు. పలు రంగాలపై ఒప్పందాలు. కుమ్సాన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్ అధికార భవనానికి పుతిన్, కిమ్స్లు ఒకే కారులో వచ్చారు. కారు నడిపిన పుతిన్, కిమ్. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన న్యూస్లో ఏంటంటే, రష్యా, ఉత్తర కొరియాలు 2 ఒక ద్వైపాక్షిక చర్చలు జరిపి వీళ్ళు ఒక అగ్రిమెంట్గా తీసుకున్నారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2 ఒక దేశం మీద దాడి జరిగితే మరొక దేశం సహాయం చేసేలా కూడా వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. సరిగ్గా 24 ఏళ్ల తర్వాత ఒక రష్యా అధ్యక్షుడు పుతిన్ మళ్ళీ ఉత్తర కొరియాకి వెళ్ళాడు. సో వీళ్ళు ఏ నగరంలో కలుసుకున్నారంటే ప్యాంగాంగ్ నగరం అని చెప్పాలి. మరియు వీళ్ళిద్దరి ఒప్పందం జరిగిన ప్యాలెస్ వచ్చి కుమ్సూన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్. సో ఇది ప్యాలెస్. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. మరొక వార్త చూసుకుంటే, అంతర్జాతీయ వార్తల్లో ప్రపంచానికి క్లైమేట్ వార్నింగ్. కెనడాలో కారు చిచ్చు, దుబాయ్లో వరదలు, అమెరికాలో ఒకవైపు ఎండలు, మరొక వైపు కుండపోత. అరబ్ కంట్రీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు. హాజ్ యాత్రలో 550 మంది పైగా మృతి. ఢిల్లీలో హీట్ వేవ్స్. 2 రోజులు 20 మంది బలి. ప్రపంచవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు. గ్లోబల్ వార్మింగ్ కారణం అంటున్న శాస్త్రవేత్తలు. సో ఇది మనం గ్రూప్ 1 మెయిన్స్లో ఒక జనరల్ ఎస్ఏ కింద ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. బట్ మనకి ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని మీద వీళ్ళు క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది మనం గ్రూప్ 2 పాయింట్లో లేదా ఎంసీక్యూ పాయింట్లు గుర్తుపెట్టుకోవాల్సింది. 2049 నాటికి $38 ట్రిలియన్ నష్టం. ఈజిప్ట్లో 51 డిగ్రీల టెంపరేచర్. సో మనం ఈ 2 పాయింట్స్ మనం ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవచ్చు. మరొక ఇంపార్టెంట్ వార్త వస్తే, ఏఐ భామలకు అందాల పోటీ. వరల్డ్ టాప్ 10 ఫైనల్ లిస్ట్లో తొలి ఇండియన్ ఏఐ భామ జారా శతావరి. పోటీలో ప్రపంచవ్యాప్తంగా 1500 ఏఐ మోడల్స్. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలంటే న్యూస్ ఇది ఆల్మోస్ట్ చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతి కాంపిటేటివ్ పేపర్ ఏఐ లేకుండా ఫ్రేమ్ అయితే క్వశ్చన్స్ చేయట్లేదు.
సో మనం దీంట్లో చూసుకుంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలనుకుంటే మన ఇండియా మోడల్ ఏఐ మోడల్ పేరు వచ్చేసి జారా శతావరి. నెక్స్ట్ మరొకరు చూసుకుంటే బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏఐ అభ్యర్థి తన అవతార్ ఫోటోతో ఏఐ స్టీవ్ పేరిట బరువు దిగిన బిజినెస్ మ్యాన్. స్పెషల్ పర్మిషన్ ఇచ్చిన యూకే ఎలక్షన్ కమిషన్ గెలిస్తే ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ లా మేకర్గా గుర్తింపు. సో ఇక్కడ ఒక ఏఐ పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిగా తన అవతార్ ఫోటోతోటి ప్రచారం చేస్తున్నాడు. ఇది కనుక గెలిస్తే ఇదే ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐగా గుర్తింపు వస్తుంది. సో ఇది మనం ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎక్కడదా అంటే లండన్ అని గుర్తుంచుకోవాలి. ఈ పర్మిషన్ ఇచ్చింది ఎవరంటే యూకే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది అనాలి. మరొక వార్త చూసుకుంటే అంతర్జాతీయ వార్తల్లో తైవాన్కు అమెరికా డ్రోన్లు, 1000 సాయుధ డ్రోన్లు విక్రయానికి డీల్, ఆత్మరక్షణ నిబంధనల మేరకు సరఫరా, చైనా కవ్వింపు చర్యల నేపథ్యంలో కీలక నిర్ణయం. సో ఇక్కడ మనం ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చూడాలి. స్విచ్ బ్లేడ్ డ్రోన్స్, వీటిని ఆత్మాహుతి డ్రోన్స్ అని కూడా అంటారు. ఇది 10 కిలోమీటర్ల దూరం నుంచి ధ్వంసం చేయగలదు. సో ఇది ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి 1000 సాయుధ డ్రోన్లు విక్రయానికి డీల్ తైవాన్కి అమెరికా సరఫరా చేస్తుంది. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే స్విచ్ బ్లేడ్ డ్రోన్స్, ఇది ఒక ఆత్మాహుతి డ్రోన్స్ అని వీళ్ళు చెప్తున్నారు. సో మరొక ఇంపార్టెంట్ చూసుకుంటే బ్రిటిష్ ఉత్పత్తులని కొనుగోలు చేయండి, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ట్వీట్. మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే ప్రాణాలు హరిస్తున్న వాయు కాలుష్యం, ప్రాణాలు తీస్తున్న కాలుష్య అక్కాసి. 2021లో ప్రపంచవ్యాప్తంగా 81 లక్షల మరణాలు, భారత్లో 21, చైనాలో 23. భారత్ చైనా దేశాలను దాదాపు 54%. 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాల్లో భారత్ 1,69,000 ఉంది. సో ఇది మనకి ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. మరొక వార్త చూసుకుంటే అంతర్జాతీయ వార్తల్లో చూసుకుంటే పారెక్సన్ను 7 ఏళ్ల ముందే గుర్తించే పరీక్ష. నాడీ వ్యవస్థ క్రమంగా క్షీణింపజేసి కాళ్ళు చేతులు మతిమరుపు వంటి సమస్యలు కలిగించే పారెక్సన్ వ్యాధిని 7 ఏళ్ల ముందే గుర్తించవచ్చు అని చెప్పి యూకే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మరొక ప్రధాన వార్త చూసుకుంటే నిజ్జర్కు కెనడా పార్లమెంట్ నివాళి, ఖలిస్తాన్ ఉగ్రవాదిని స్మరించడంపై భారత్ మండిపాటు. సో ఇది ఇక్కడ ఏంటిదని మనం ఎంసీక్యూలో పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నిజ్జర్ అనే వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఇతను ఒక ఖలిస్తాన్ ఉగ్రవాది. ఇతనికి ఎవరు నివాళులు అర్పించాడంటే కెనడా. సో మరొక వార్త చూసుకుంటే జాతీయ వార్తల్లో ఈ నెల 21న అంతర్జాతీయ యోగా డే. దీన్ని కాశ్మీర్లో సెలబ్రేట్ చేస్తున్నారు. దీని యొక్క థీమ్ వచ్చేసి యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. ఈ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు దాదాపు 7,000 మందితోటి. మరొక న్యూస్ చూసుకుంటే ప్రపంచ వైజ్ఞానిక కేంద్రంగా భారత్, అత్యాధునిక పరిశోధనల ఆధారిత ఉన్నత విద్యా వ్యవస్థకు ప్రాధాన్యం. 21వ శతాబ్దంలో భారత్ కీలక పాత్ర, 2040 నాటికి వికసిత భారత్. సో దీన్ని మనం ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవాలంటే బీహార్లో నలంద నూతన విశ్వవిద్యాలయ క్యాంపస్ని ప్రారంభించిన మోదీ, 2040 నాటికి వికసిత భారత్లోకి నలంద యూనివర్సిటీ కూడా వస్తుందని చెప్పి చెప్తున్నారు. సో మరొక వార్త చూసుకుంటే సుప్రీం కేసులపై తొలిసారిగా లోక్ అదాలత్, రాష్ట్ర పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు ఛాన్స్. అంటే సుప్రీంకోర్టు తొలిసారిగా లోక్ అదాలత్ చేపడుతుందని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద మనం దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. మరొక ఇంపార్టెంట్ వార్త తీసుకుంటే పారా ఒలింపిక్స్కి నంద్యాల యువకుడు, పారాసైక్లింగ్ అర్హత సాధించిన అర్షద్. మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకి మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం.
నిన్న క్యాబినెట్ ఫస్ట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే 72,600 కోట్లతోటి మహారాష్ట్రలోని వదన్లో అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి ఆమోదముద్ర, తీర ప్రాంత పవనశక్తి ప్రాజెక్టులకు VGF స్కీమ్, 2,254 కోట్లతోటి ఫారెన్సిక్ ఇన్ఫ్రా, వారణాసి ఎయిర్పోర్ట్ అభివృద్ధికి 2,870 కోట్లు, తమిళనాడు గుజరాత్లలో పవన విద్యుత్ ప్రాజెక్టులు. సో ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. మొత్తం 14 పంటలకి కనీస మద్దతు ధర అనేది పెంచారని. సో ఇది కంపేర్ చేసుకుంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే 35,000 కోట్లు అదనంగా ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నారు. సో మరో వార్త చూసుకుంటే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమితులైన మొట్టమొదటి మహిళ నైమా ఖతూన్. మరొక వార్త చూసుకుంటే UGC నెట్ పరీక్ష రద్దు, అవకతవకలు జరిగిన గుర్తింపు CBIకి అప్పగించిన కేంద్రం, మంగళవారం నాడే పరీక్ష నిర్వహించిన NTA. సో ఇది మనకి ఏ ఎగ్జామ్ ఇటీవల రద్దు అయిపోయింది అంటే మనం ఖచ్చితంగా దీన్ని UGC నెట్ అని గుర్తుపెట్టుకోవాలి. మరొక వార్త చూసుకుంటే తెలంగాణ వార్తల్లో ఈ ఏడాది 57.18 లక్షల ఎకరాల వరి నాట్లు, 8.52 లక్షల ఎకరాల పప్పుధాన్యాలు, 5.48 లక్షల ఎకరాల నూనె గింజలు, 60,000 ఎకరాల్లో చెరకు. మరొక వార్త చూసుకుంటే బస్సుల్లో జీవితకాలం ఫ్రీ జర్నీ, కరీంనగర్ బస్టాండ్లో పుట్టిన పాపకు RTC గిఫ్ట్, పురుడు పోసిన సిబ్బందికి సన్మానం. మరొక వార్త చూసుకుంటే కవల్ టైగర్ జోన్లో ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్. మరొక వార్త చూసుకుంటే నిరసన తెలపడం నేరం కాదు, TVP సభ్యులపై కేసు డిస్మిస్ చేసిన హైకోర్టు. అంటే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం నేరమేమీ కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. మరొక వార్త చూసుకుంటే రుణ ప్రణాళిక లక్ష్యం 6.33 లక్షల కోట్లు, వ్యవసాయ రంగానికి 1.34 లక్షల కోట్లు, ఇందులో పంట రుణాలకి 1.09 లక్షల కోట్లు, లబ్ధిదారులు 63.43 లక్షల మంది, మైక్రో మీడియా 1 లక్షల కోట్లు, మొత్తంగా ప్రయారిటీ సెక్టార్ 2.8 లక్షల కోట్లు. సో తెలంగాణ వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రంగాల వారీగా ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి తెలంగాణ ఎకనామీలో. మరొక వార్త చూసుకుంటే కార్డు బ్లడ్ బ్యాంకులు అంటే ఏమిటి, ఎక్కడ ఉంటాయి? బిడ్డ పుట్టిన తర్వాత బొడ్డుతాడు ఉపయోగం లేదు చాలామంది అనుకుంటారు, కానీ బొడ్డుతాడును కార్డు బ్లడ్ బ్యాంకులో భద్రపరిచే ట్రెండ్ అమెరికా, యూరోప్ దేశాల్లో ఉంది. సో ఇది ఆ పిల్లలకి భవిష్యత్తులో రోగాల నుంచి కాపాడేందుకు ఉపయోగపడుతుంది. మరొక న్యూస్ చూసుకుంటే కలుపు యాజమాన్యంలో తెలంగాణకు జాతీయ అవార్డు, శాస్త్రవేత్తలను అభినందించిన విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు రఘురామ్ రెడ్డి. ఈ దేశంలోని తొలి స్థానంలో నిలిచింది. మరొక వార్త చూసుకుంటే బ్లూ డాట్ డ్రోన్ సేవలు ప్రారంభం. మీ అందరూ తెలుసు 2021లో వికారాబాద్లో విజువల్ లైన్ ఆఫ్ సైట్ ట్రయల్స్ చేపట్టిన బ్లూ డాట్ ప్రస్తుతం ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముంబైలో సేవలు మళ్ళీ స్టార్ట్ చేసింది. ఆద్య కళకు అరుదైన గౌరవం, ఆదివాసీ జానపద వస్తు సంచయ పరిరక్షణ ముందుకొచ్చిన IGNCA. అసెంబ్లీ చీఫ్ మార్షల్గా గణేష్ బాబు, ఆంధ్రప్రదేశ్ DGPగా ద్వారకా తిరుమలరావు, ప్రస్తుతం అతను RTCకి MDగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వార్తల్లో ముఖ్యంగా మనం చూడాల్సిన వార్త, ఫిర్యాదుల పరిష్కారానికి మీకోసం పోర్టల్ని ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం పేరు మార్పు. ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంగా మారుస్తూ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరొక కరెంట్ అఫైర్తో మళ్ళీ కలుద్దాం.